అమ్ముడు పోయినటువంటి ఒక నినాదం. జైభీం టీవీ ఎవరికి కూడా దాపరికం, ఎవరికి గులాంగిరి చేయాలన్నటువంటి ఒక నినాదంలో భాగంగా జైభీం టీవీ అయితే ఈరోజు జైభీం టీవీ జైభీం దినపత్రిక ఉందని చెప్పొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో చాలామంది లీగల్ నోటీసులు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లీగల్ నోటీసులు పంపించిన దాఖలు ఉన్నాయి. ప్రొఫెసర్ల కంచెలు మొదలుకుంటే, వీసీల కంచెలు మొదలుకుంటే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్పెషల్ ఐఏఎస్ సెక్రటరీలు కూడా నోటీసులు పంపించే ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి పోయారు. కానీ ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఇలా జైభీం దినపత్రిక వార్తలకు, జైభీం టీవీ వార్తలకు భయపడి ఆయన నోటీసులు పంపించినటువంటి దాఖలాలు ఉంటున్నాయంటే ఎంత భయంకరంగా ఉందో, ఎంత దారుణంగా మనం ఉన్నామో, ఏ విధంగా మనం మొదలుపెట్టిందో, ఈ నినాదం ఎంత బలపడిందో, ఈ నినాదం వెనక ఎంత ఆత్మగౌరవం ఉందో, ఈ నినాదాన్ని ఈరోజు ఎవ్వరికి అమ్ముడుపోకుండా, ఎవ్వరికి గులాంగిరి చేయకుండా ఆత్మగౌరవం కోసం మాత్రమే చేసేటువంటి పోరాటంలో భాగంగా ఇంత స్పష్టంగా ఉంది. కేటీఆర్ గారు మనం లీగల్ నోటీసులు పంపించండి. ఇక్కడ లీగల్ నోటీసులు జైభీం టీవీ ఆఫీస్, ఇక్కడ లీగల్ నోటీస్ వితౌట్ ఆయనే పంపించిండు. ఏమని పంపించిందంటే లీగల్ నోటీసులు ఇక్కడ ఉన్నటువంటి మా డ్యామేజ్ చేసేలో జైభీం టీవీ జైభీం దినపత్రికలో మా గురించి తప్పుడు వార్తలు రాసిళ్ళు, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోలేదు అన్నటువంటి నేపథ్యంలోనే జైభీం టీవీకి మన దినపత్రిక నోటీసులు పంపించి ఎవరంటే పోయినాయి పెద్ద మనిషి. ఈ రాష్ట్రానికి మొదటి శాఖ హెచ్ఎండి అని మొదలుకుంటే దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాకు దగ్గరగా ఉన్నటువంటి కేటీఆర్ నేమని పంపించి చూడండి. ఎంతమంది కుట్రలు వేస్తున్నారు, ఎంతమంది జైభీం నినాదానికి భయపడుతున్నారు, ఎంతమంది జైభీం నినాదం ఎంత అణచివేస్తే అంత బాగుంటుందని ఎన్ని కుట్రలు పడినా కూడా ఎవ్వరికి తల దించుకోకుండా, ఎవ్వరికి అమ్ముడు పోకుండా, ఎవ్వరు ఇచ్చినటువంటి డబ్బులకు అమ్ముడు పోకుండా ఆత్మగౌరవం కోసం మాత్రమే చేసే నినాదం. ఇవాళ ఇదే కేటీఆర్ గారికి గొప్పగా రాస్తే ఈ లీగల్ నోటీసులు నాకు పంపించకపోదా, లీగల్ నోటీసులు పంపించకుండా నాకు లక్షల రూపాయలు నాకు డబ్బులు ఇచ్చేవాడు, లక్షల రూపాయలు కూడా నాకు డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు యాడ్స్ ఇచ్చేవాడు. అంటే అంబేద్కర్ నినాదం ఎంత బలంగా ఉంది చూడండి. ఎవరికి అమ్ముడు పోకుండా ఉండడానికి కారణం అదే. అందుకోసమే ఎవరికి భయపడము, ఎవరికి తలదించుకోము అనేటువంటి నినాదంలో ఇవాళ జైభీం దినపత్రిక జైభీం టీవీ ఉందని చెప్పొచ్చు. అందుకోసమే ఇలా కేటీఆర్ గారు లీగల్ నోటీస్ కూడా పంపించిందంటే ఎంత స్థాయిలో ఉందో, ఏ స్థాయికి ఎదిగిందో మనం చెప్పొచ్చు. ఇది అంబేద్కర్ భావజాలం. ఇంతకన్నా ఆత్మగౌరవం ఏమి ఉండదు. ఒక కేటీఆర్ అనే వ్యక్తి జైభీం టీవీకి నోటీసులు పంపించినంటేనే నిజమైన విజయం అని మనం చెప్పొచ్చు. ఒక కేటీఆర్ అనే వ్యక్తి జైభీం టీవీకి లీగల్ నోటీసులు పంపించినంటేనే అసలు విజయం మొదలైనట్టే. ఇంతకన్నా ఇంకా ఈ జాతికి ఇంతకన్నా ఈ జాతికి మనం మేలు చేసేది ఏముండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గాంధీ ఎన్నో కుట్రలు వేసినప్పటికీ, నెహ్రూ గారు ఎన్నో కుట్రలు వేసినప్పటికీ, బ్రిటిష్ వాళ్ళు ఎన్నో కుట్రలు వేసినప్పటికీ ఆ కుట్రలన్నీ బట్టబయలేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వ్యక్తులు కానీ, ఇవాళ ఉన్నటువంటి ఎందరో మహనీయులు కానీ ఆ అందరి స్ఫూర్తిగా తీసుకొని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా చరిత్ర తిరిగి రాసిందో ఇవాళ జైభీం నినాదం పైన, జైభీం టీవీ పైన కూడా అలాంటి కుట్రలు వేసినప్పటికీ కూడా ఎవరికి తలదించుకోకుండా అంబేద్కర్ నినాదమే బలపడిన లక్ష్యంతో కేటీఆర్ గారు పంపించిన లీగల్ నోటీసులో కూడా మొదటిసారి స్పందించి ఇలా నోటీసులో కూడా రిప్లై చేయడం జరిగింది. కేటీఆర్ అభద్రత భావం చూస్తుంటే జాలేస్తుంది. ప్రజల ప్రాణాల కన్నా కేటీఆర్ పరువు గొప్పది కాదు. అమరవీరుల త్యాగాలు ఉసురు ఊరికే పోదు. వేటాడి వేధిస్తున్నది జాగ్రత్త. ప్రజాధనాన్ని దోసుకున్నారు, ప్రతి పత్రికలకు బెదిరించడానికేనా? ప్రజాధనం దోసుకున్నారు, పత్రికలు బెదిరించలేనా? నమస్తే తెలంగాణకు యాడ్స్ లెక్కలు త్వరలో బహిర్గతం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేశారు. డ్రగ్స్ కేసుల విష నిలుపుదలకు కారకులు మీరు కారా? జిహెచ్ఎంసీ మంత్రిగా అక్రమ అనుమతులకు కారకులు ఎవరో నీకు తెలియదా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా గత పాలనలోని రైతు బంధు లెక్కలని నీ నోటితో బయట పెట్టగలవా? బీఆర్ఎస్ నెరవేర్చని హామీలకు నీ మీద ఏం చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో దాడులు చేయించావు, అప్పుడే మరిచావా? కేటీఆర్ లీగల్ నోటీసులపై తొలిసారి స్పందించిన బరిగెల శివ. ఎందుకంటే నేను ఎలక్షన్ అడావిడిలో ఉన్న తర్వాత స్పందించాలనుకున్నాం. అందుకోసమే లేట్గా అయినా స్పందించడానికి కారణం ఏంటంటే ఇవాళ మనం ఎలక్షన్లో బలంగా పోటీ చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఒక పక్కన దేశ ప్రధాని పైన పోటీ చేస్తూ, మరో పక్కన వరంగల్ ఎంపీగా బరిలో నిలుస్తూ ఇవాళ అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో దేశ ప్రధాని చేసేటువంటి అరాచకాల పైన, దేశ ప్రధాని మీద ప్రశ్నించేటువంటి గొంతుకగా నేను
అక్కడికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి వారణాసిలో. ఇలా వరంగల్లో పోటీ చేసే నేపథ్యంలో వరంగల్లో ఇలా పోటీ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నేను ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ గారు లీగల్ నోటీసులు పంపించిన సందర్భంలోనే స్పందించడం జరిగింది. ఏంది ఈ స్పందన అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుడు బరిగెల శివ తాకిడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జేబీ సంస్థ యాజమాన్యానికి 5 పేజీల సారాంశంతో కూడిన లీగల్ నోటీసులకు పీవీజన్ని అసోసియేట్స్ అడ్వకేట్ లీగల్ కన్సల్టెంట్ పేరు మీద పంపించారు. జేబీఎం టీవీ ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న లైవ్ వీడియోల ద్వారా కల్వకుంట్ల తారక రామారావు పరువు ప్రతిష్టలకు అవమానం జరిగిందని తన లీగల్ నోటీసులో ప్రధానంగా పేర్కొంటూ సంస్థ యాజమాన్యం బరిగెల శివ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. నమస్తే తెలంగాణ టీన్యూస్ పత్రిక టీవీ రంగంలో గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణ ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరించిన తీరు పట్ల కేటీఆర్ నోరు మేపకపోవడానికి కారణం ఏంటన్నారు. టీన్యూస్ నమస్తే తెలంగాణ పత్రికకు 10 సంవత్సరాలుగా యాడ్స్ రూపంలో కట్టబెట్టిన సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని కోరినారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పలకుప్పగా మలచడంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షునిగా కేటీఆర్ బాధ్యులు కాదంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని గతంలో సీనియర్ పత్రికేయులు తీర్మన్ మల్లన్నను చిత్రహింసలు పెట్టి భౌతిక దాడులు చేయించి క్యూనిస్ కార్యాలయాన్ని ధ్వంసం చేయించి అక్రమ కేసులో 100 రోజులు జైలుకు పంపించి నీచమైన రాజకీయాలు చేసింది నువ్వు కాదని ప్రశ్నించారు. తొలివేలుగు సీనియర్ జర్నలిస్ట్ రఘు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రశ్నించినందుకు కిడ్నాప్ చేయించి జైల్లో వేయించావు. టీవీ రవిప్రకాష్ ప్రముఖ జర్నలిస్ట్ చిత్రహింసలు పెట్టి కేసుల పాలు చేశావు. చిలుక ప్రవీణ్ను పావుగా వాడుకొని తీర్మాన్ మల్లను బండాబూతులు తిట్టించావు. తెలంగాణ అమరవీరుల కోసం ఊరికే పోదంటూ కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన డ్రగ్స్ కేసు విచారణను మద్యంసంగా నిలుపుదల చేసిన మోసగాడి వేరని కేటీఆర్ను ప్రశ్నించారు. నేరెళ్ల ప్రాంతంలో ఇసుక దందాను అడ్డుకున్న దళితులపై లారీ లెక్కించి 16 మందిని పొట్టన పెట్టుకున్న రాక్షసుడెవరని ప్రశ్నించారు. అదే కేసులో 20 మంది దళితులకు పోలీస్ స్టేషన్లో పెట్టించి విచ్చలవిడిగా చిత్రహింసలు పెట్టించిన రాజకీయ నాయకునివి నాడు ఏమైంది నీ పరువు అంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా గత ప్రభుత్వ పాలనలో రైతు బంధు లెక్కలను ఆధారాలతో సహా పత్రికా సమక్షంలో బహిర్గతం చేయగల దమ్ముందని సూటిగా అడిగారు. నిరుద్యోగులు ఉసిరిపోతుకు పోసుకునే నువ్వు కాదని ప్రశ్నించారు. టీఎస్పీఎస్ రంకు రూపంపై రాజ్యమేలి పేపర్ లీక్ అనేది నిరుద్యోగుల ఉద్యోగులు తారుమారు చేసిన గొప్ప గడువు అట్టి రహస్య పత్రాలను పత్రికా సమావేశం ముందు ప్రవేశపెట్టినప్పుడు ఏమైందని నీ పరువు అంటూ ప్రజలకు సమానం చెప్పాలన్నారు. గ్రూప్ 1 ఉద్యోగుల దేశస్థాయి మోసానికి తెరలేపిన వీరినివి నీవేగంటూ సూటిగా అడిగారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో పంపకంలో జరిగిన మోసాలకు కారకులు ఎవరో నువ్వే చెప్పాలన్నారు. గడిచిన 10 సంవత్సరాలు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజల నయవంచనకు గురి చేసి మోసం చేసిన నీపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించినటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి సందర్భాల్లో ఇవన్నీ రాసినందుకు కేటీఆర్ గారు మనకు నోటీసులు పంపించిన సందర్భాలు ఉంటున్నాయి. అవన్నీ రాసినందుకు నిర్మాణం ఎక్కడని అడిగారు. టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ సూత్రధారుడు ఎవరన్నా ఫోన్ ట్యాంపింగ్ వ్యాయానికి శ్రీకారం చుట్టిన మాయగాడు ఎవరు త్వరలో బట్టబేరు కాబోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారానికి మించిన ఆస్తులు కూడా పెట్టుకొని కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ప్రజలు మోసాగించినట్లుగా భోజన వారసులపై పత్రికలపై కక్షగట్టి పరువు అనే పేరు మీద మానసిక వేదనలకు గురి చేస్తే సాయం చేయాలి అంటే హెచ్చరించారు. సోషల్ మీడియాలో కేటీఆర్పై వస్తున్న వికృత పోస్టులపై ఎందుకు స్పందించడం లేదంటూ సూటిగా అడిగారు. ప్రశ్నిస్తేనే లీగల్ నోటీసులు పంపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో దోచుకున్న మీపై ఎన్ని లీగల్ నోటీసులు పంపించాలని ఎద్దవ చేశారు. రానున్న కాలంలో తెలంగాణ ప్రజలు ఊహించని గుణపాఠం నేర్పబోతున్నారని దానికి సంసిద్ధంగా ఉండాలంటూ ఏతూ పలికారు. బెదిరిస్తే భయపడడానికి సామాన్య జర్నలిస్టులం కాదు అంబేద్కర్ వారసులం అంటూ తెలంగాణ రాష్ట్రం కోసం కేటీఆర్ కుట్రలో భాగంగా జైలుకి వెళ్లడానికైనా సిద్ధమైనంటూ కేటీఆర్ లీగల్ నోటీసులపై జేబీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు బరిగెల శివ ప్రత్యక్ష హెచ్చరికలు కూడా జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇది ఆత్మగౌరవ పోరాటం. ఇది జేబీఎం టీవీ ఆత్మగౌరవ పోరాటం. జేబీఎం టీవీ ఇవాళ ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎంత బలపడ్డదో తెలంగాణ రాష్ట్రంలో ఒక కేటీఆర్ కూడా నోటీసులు పంపించే విధంగా ఇలా జేబీఎం టీవీకి ఉందంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన నినాదం ఎంత బలపడిందో అనేటువంటి వార్త ఈరోజు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎవరో కాదు, ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి తన తండ్రి సీఎంగా ఉన్నటువంటి కేటీఆర్ ఇలా జేబీఎం టీవీకి నోటీసులు పంపించి ఇవాళ ఆయన పరువును తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ప్రశ్నించే గొంతులు, ఇలా మాట్లాడే గొంతుకుల మీద కూడా చాలామందికి ఎవరైతే ప్రశ్నించిన వాళ్ళందరూ కూడా జైలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలాగైనా భయభ్రాంతులకు గురియాలి బరిగెల శివ నేపథ్యంలో ఈరోజు లీగల్ నోటీసులు కూడా పంపించిన దాఖలు అంటే ఇలా ప్రశ్నిస్తే లీగల్ నోటీసులు పంపిస్తే ఇక 4th ఎస్టేట్ ఎందుకు? ఇలా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తుంది. ఇలా హైకోర్టు సుప్రీంకోర్టులు స్పష్టంగా చెప్తున్నాయి. ప్రశ్నించే గొంతుకలు 4th ఎస్టేట్ ప్రశ్నించవచ్చు, ఏ విషయాన్నైనా బహిర్గతం చేయొచ్చు అని స్పష్టంగా చెప్తుంది. ఇవాళ ఉన్నటువంటి సీజే చంద్రచూడ్ కూడా ఇలా స్పష్టంగా మీడియా సెంటర్ పెట్టిండు ఇవాళ సుప్రీంకోర్టులో.
ఇలా అంత స్థాయిలో ఉన్నటువంటి ఇలా ఫోర్త్ ఎస్టేట్కు ఇలా లీగల్ నోటీసులు పంపించి పరువు తీసుకోవడం కాకపోతే దేనికోసం? ఇలా ప్రశ్నించే గొంతుకోలు ఇలా మాట్లాడేది మాట్లాడకపోతే ఇలా కలెక్టర్ తప్పు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా ప్రజలకు అని చెప్పడానికి మీడియా అనేది ఒక అనుసంధానం. ఇలా ప్రజలకు కలెక్టర్కు అనుసంధానంగా ఉండేటే మీడియా. ఇలా రాజకీయ నాయకులు చేసే తప్పులకు ఇలా రాజకీయ నాయకులు వేసేటువంటి అడ్డమైన దారులను ఇలా బహిర్గతం చేయడానికి ఇలా మీడియా ఉంది. ఇలా సామాన్యుల సైతం ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ జరిగిన సంఘటనలు కానీ భారతదేశంలో కానీ ఇలా నీ పక్కన జరిగే సంఘటనలు కూడా ప్రపంచానికి పరిచయం చేసేదే మీడియా సంస్థలు. ఆ మీడియా సంస్థలు లేకపోతే ఇలా ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుంది, రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, మన పక్కింటోడు ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితులు ఉంటాం. అందుకోసమే ఫోర్త్ ఎస్టేట్ ఎంత బలపడిందంటే అంత బలపడింది. కానీ ఇవాళ ఉన్నటువంటి కొంతమంది నికృష్టపు నీచపు చేష్టల వల్ల చాలా వరకు ఇబ్బంది కలిగేటువంటి నేపథ్యం ఉంది. ఇలా జైభీం టీవీకి నోటీసులు పంపించినటువంటి కేటీఆర్ గారి దృష్టిలో జైభీం టీవీ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఏ విధంగా జైభీం టీవీ ఎదిగిందో, ఏ విధంగా జైభీం టీవీ ఇలా ఏ స్థాయిలో ఉందో ఇలా ఈ వార్తను చూస్తే మనకు అర్థమైపోతుంది. అందుకోసం ఇప్పటికైనా మేధావులారా మౌనంగా ఉండకండి. మీ మౌనము చాలా ప్రమాదకరము. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి నినాదంలో భాగంగా జైభీం టీవీ ముందుకెళ్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడే ఏ అయితే రిజర్వేషన్లు ఏర్పడో ఆ రిజర్వేషన్ చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్ళు ఇంకా ఈ సమాజానికి అందించొద్దు. ఈ సమాజానికి కన్నీళ్లు గార్చేటువంటి ప్రయత్నం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్లు ఇవ్వండి. ఆత్మగౌరవ నినాదంలో భాగంగా ఇలా మనం ఫైట్ చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది.